వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రముఖ ఆస్ట్రాలజర్ గాడిపల్లి వీరభద్ర శర్మ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, హనుమాన్ చాలీసాకి సంబంధించి చిన్న డౌట్ అండి. అలాగే ఆంజనేయ స్వామి ఫోటోని కానీ అమ్మాయిలు ముట్టుకోవద్దు అని అంటుంటారు, టెంపుల్ లోపలికి వెళ్ళొద్దు అని అంటుంటారు. అండ్ హనుమాన్ చాలీసా చదివేటప్పుడు కూడా కొన్ని నియమాలతోనే హనుమాన్ చాలీసా చదవాలి అని అంటుంటారు. కొంతమంది ఏమో రోడ్డు మీద వెళ్తూ కూడా హనుమాన్ చాలీసా కొంతమందికి అలవాటు ఉంటుంది అనమాట. సో అసలు హనుమాన్ చాలీసా చేయాలి అని అంటే నియమాలు ఏమైనా పాటించాలా? భోజనం చేసి అలా హనుమాన్ చాలీసా చేయొద్దా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. అయితే విషయం ఏంటంటే, హనుమాన్ అనేటువంటి ఆంజనేయ స్వామి వారికి కీర్తి ప్రతిష్ట, ఆయనకున్నటువంటి అంతటి శక్తిని ప్రసాదించినటువంటిది సీతమ్మ తల్లి. అసలు ఆయన ఆ యొక్క లంకానగరానికి ఆ యొక్క 100 యోజనాలు ఉన్నటువంటి ఆ యొక్క సముద్ర తీరాన్ని దాటుకుని సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఆయన యొక్క ప్రతిభ అంతా బయటపడింది. అప్పటిదాకా ఆయనకు ఉన్నటువంటి శక్తిని ఆయన కూడా మర్చిపోయారు. అంతటి శక్తియుక్తులు కలగడానికి గల కారణం అమ్మవారు సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి అంటే కనుక సాక్షాత్తు గాయత్రి స్వరూపం, బాలాస్వరూపంగా పూజించేటువంటి దేవత, గాయత్రి స్వరూపమైనటువంటి దేవత అమ్మవారు. అసలు అంజనీమాత యొక్క ముద్దుబిడ్డ ఆయన. స్త్రీని అంటే కనుక సాక్షాత్తు ఆయన స్త్రీకి నమస్కారం చేసే స్వభావం ఉన్నటువంటి పరమశివుడే ఆయన. అటువంటి ఆయన్ని మధ్యాహ్నం వేళ, ఈ యొక్క ఉదయం వేళ అనేటువంటిది లేదు. కాకపోతే కనుక ఆయన కొంచెం శక్తి స్వరూపుడు కాబట్టి కనుక స్త్రీలని ఆయన సాక్షాత్తు దైవస్వరూపంగానే చూస్తారు. కాబట్టి ఆయనను ఆరాధన చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఎల్లప్పుడూ కూడా కొంచెం పవిత్రంగా ఉన్నటువంటి వస్త్రాలు ధరించి అప్పుడు ఆయన యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి చేకూరుతుందమ్మా. అంతేకాకుండా సాయంకాలం వేళ కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఉంది. చంటి పిల్లలకి ఎంతసేపు కూడా ఏదో దిష్టి దోషాలు తగులుతూ ఉంటాయి. చంటి పిల్లలు అస్తమాటు కూడా గొక్క పెట్టి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చంద్రశేఖరాష్టకం చెప్పిన తర్వాత హనుమాన్ చాలీసా చెప్పారు. అంటే చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు చిన్నపిల్లలు తెలియకుండా మలమూత్ర విసర్జన కూడా తల యొక్క ఒళ్ళు చేయొచ్చు. అలాంటప్పుడు నేను ఇంకా పవిత్రంగా ఉండాలని, స్నానం చేసి రావాలని చెప్పి చెప్పబడలేదు. చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేసేయచ్చు ఆవిడ మహాతల్లి. అయితే అంత శక్తియుక్తమైనటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అందరికీ అందుబాటులో ఉండేలాగా ఆ యొక్క తులసీదాస్ గారు రచించారు. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర అని చెప్పనేటువంటిది ముందు జయ కీర్తనతోనే ప్రారంభించారు. అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల వాళ్ళ యొక్క జీవితంలో జయ అనేటువంటి విజయం వాళ్ళకి లభిస్తుంది అని చెప్పి శాస్త్రవచనం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆచరణ చేసి వాళ్ళు తరించేటువంటి మార్గం హనుమాన్ చాలీసాలో ఉంది. అందులో స్త్రీలు ఇది చదవకూడదు అని చెప్పనేది ఎక్కడ తులసీదాస్ గారు చెప్పలేదు. ఆడవాళ్ళు కొన్ని డేస్ దేవుడికి దూరంగా ఉంటారుగా, ఆ టైంలో హనుమాన్ చాలీసా చేయొద్దా? చేయకూడదండి. చేయకూడదా? ఓకే. ప్రథమే బ్రహ్మహత్యని, ద్వితీయే జాతి చండాలి, తృతీయో రజత ప్రోక్తో, చతుర్థే శుభావహ, పంచమే శుభగామిని అని చెప్పి శాస్త్రవచనం ఆడవాళ్ళకి. అంటే మొట్టమొదటి రోజున నుంచి 3-4 రోజుల పాటు వాళ్ళు కూడా దైవారాధన చేసేటువంటి శక్తియుక్తులు కలిగి ఉండరండి. కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు పవిత్రంగా స్నానం చేయడం, కూర్చోవడం అది కుదరదు కదండి. అందుచేత మనకి కొన్ని ఋషుపురాణాలు కూడా ఇలాంటి వాటిని త్యజించాయి. కాబట్టి ఆ 4 రోజులు వద్దు, 5వ రోజు నుంచి చేయొచ్చు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.